జల్ జీవన్ మిషన్పై ఇంకా డిపిఆర్లు రూపొందించరా? అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం. 6 నెలల ప్రగతిపై నివేదికలు ఇవ్వాలని మంత్రులకు ఆదేశం. పథకాల అమలు బాధ్యత వారిదేనని స్పష్టం. అధికారుల అలసత్వం, ఉదాసీనత వల్ల జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర పథకాలను వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ పథకం కింద కొన్ని రాష్ట్రాలు కేంద్రం నుంచి 40 నుంచి 50 వేల కోట్లు తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా డిపిఆర్లు కూడా సిద్ధం చేసుకోలేని దుస్థితిలో ఉండటమేంటని అధికారులు నిలదీశారు. ఈ పథకం వచ్చే ఏడాది ముగిసిపోతుందని, ఇక మీరేం నిధులు వాడుకోగలరని కేంద్ర మంత్రులు అధికారులు ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు. మంగళవారం మంత్రివర్గ సమావేశంలో కేంద్ర పథకాల వినియోగంపై చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అంశాన్ని ప్రస్తావించారు. బ్యూరోక్రసీ జాప్యంతో ఇలాంటి అవకాశాలు కోల్పోవడం రాష్ట్రానికి నష్టం. అధికారులు నిర్లిప్తత, ఉదాసీనత పనికిరాదు. కేంద్రం నుంచి ఏ పథకాల కింద నిధులు తెచ్చుకోగలమో అధ్యయనం చేసి మంత్రులకు చెప్పాల్సిన వారు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని చంద్రబాబు అక్షంతలు వేశారు. వైకాపా ప్రభుత్వం మొత్తం వ్యవస్థలను విధ్వంసం చేసింది. మన ప్రభుత్వం వాటిని సరిదిద్ది అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేయాలి కదా. డిపిఆర్ల తయారీకి నెల కొద్దీ సమయం తీసుకుంటే ఎలా అని నిలదీశారన్నట్టు. ఇందులో కూడా మళ్ళీ ఒక తప్పుని కవర్ చేసుకునేటప్పుడు కూడా వైకాపా హయాంలో జల్ జీవన్ మిషన్ కింద 70 లక్షల కుళాయిలు కనెక్షన్ ఇచ్చారని మొన్ననే అధికారికంగా అసెంబ్లీలో చెప్పారు. ఇప్పుడు ఫెయిల్యూరు, వీళ్ళు వచ్చిన తర్వాత ఏం ప్లాన్ చేయాలో తెలియలేదు. కానీ పాత ప్రభుత్వాన్ని తిట్టేస్తూ అప్పుడు చేయలేదు, మనం చేస్తున్నాం అని చెప్పేటటువంటి కోణంలో ఆయన మాట్లాడతారు, వార్త రాసుకొస్తారు. జల్ జీవన్ మిషన్ డిపిఆర్ వీళ్ళు వచ్చాక చేయలేదు, అంతకుముందు చేయడం, అమలు చేయడము జరిగింది. 70 లక్షలకి వచ్చినాయి అన్నది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కూడా చెప్పినటువంటి లెక్క. ఇకపోతే ఎవరు చంపి